రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి నుంచే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలోనే వేడి ఎక్కువగా ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు చెట్ల నీడలో సేద తీరాలని నిపుణులు సూచిస్తున్నారు. 2026లో అధిక ఎండలు, అధిక ఉష్ణోగ్రత ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. విపరీతమైన ఎండలు ఎన్ని రోజులు ఉంటాయి? ఎండాకాలంలో ఇదివరకు 3-4 రోజులు ఉండేది. ఈసారి అది 10 రోజులు, 15 రోజులు ఉండే అవకాశం ఉంది. దానివల్ల మనకు మంచినీటి కొరత ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ ఎయిర్ కండిషనర్లు కూడా వాటి కెపాసిటీ మించి పనిచేయలేవు. ఈసారి పోయిన సంవత్సరం కంటే అత్యధికంగా ఉండే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.